మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య సంబంధాలు సరిగా లేవని మరోసారి రుజువయింది. దీంతో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా మంచు మనోజ్, మౌనిక కూతురు నామకరణ కార్యక్రమంలో మంచు విష్ణు కనిపించలేదు. ఇప్పుడంతా మంచు విష్ణు ఎందుకు రాలేదు అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. మంచు మనోజ్, మౌనికారెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. మౌనికారెడ్డికి ఇదివరకే పెళ్ళైన కుమారుడు కూడా ఉన్నాడు. ఈ మధ్య ఈ దంపతులకు ఒక పాప కూడా జన్మించింది. ఆ చిన్నారి నామకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు మంచు మనోజ్. ఈ నామకరణ మహోత్సవానికి మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కూడా వచ్చారు. అయితే విష్ణు మాత్రం ఈ ఫంక్షన్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలున్నాయని, అందుకే మనోజ్ పెళ్లిలో విష్ణు చుట్టంచూపుగా వచ్చి వెళ్లాడనే వార్తలు వినిపించాయి. ఈ విషయంపై స్పందించిన మోహన్ బాబు ఆ వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకు తన ఆస్తి పంపకాలు ఏమీ చేయలేదని, ఇద్దరూ కూడా వాళ్ళ సొంత సంపాదనతోనే బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.